కొన్ని రాత్రులు మనిషి బయట కాదు, లోపల ఏడుస్తాడు. నువ్వు కూడా అలాంటి రాత్రులు చూశావు కదా. ఎవరితో మాట్లాడాలని అనిపించక, ఫోన్ సైలెంట్లో పెట్టి, నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకున్న రాత్రులు. నేను ఎందుకు ఇలా మారిపోయాను అని నువ్వే నిన్ను ప్రశ్నించుకున్న క్షణాలు. అందరూ దగ్గర్లో ఉన్నా ఎవ్వరూ నిజంగా నీ దగ్గర లేనట్టుగా అనిపించింది. కాని విను, నువ్వు ఇప్పుడున్న ఈ బాధ నీ జీవితాన్ని ముగించడానికి రాలేదు. నువ్వు ఎంత బలమైనవాడివో నీకు చూపించడానికి వచ్చింది. ఈ రోజు నువ్వు విరిగిపోయినట్టు అనిపించినా, ఒక రోజు ఇదే పెయిన్ నీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది. దయచేసి ఈ రాత్రి ఆశను మాత్రం వదిలేయకు. నువ్వు ఎంత సైలెంట్గా బాధపడుతున్నావో ఎవరికీ తెలియకపోవచ్చు. కాని ప్రతి రాత్రి నువ్వు నీ థాట్స్తో ఒంటరిగా పోరాడుతున్నావు. కొన్నిసార్లు ఎందుకో తెలియక గుండె భారంగా అనిపించింది. నవ్వాలని ప్రయత్నించినా మనసు మాత్రం అలసిపోయింది. నా లైఫ్ ఎప్పుడైనా మారుతుందా అని నిశ్శబ్దంగా ఆలోచించిన క్షణాలు ఉన్నాయి కదా. కాని విను, చాలాసార్లు దేవుడు ఒక మనిషిని పూర్తిగా ఖాళీ అయ్యే వరకు తీసుకెళ్తాడు. ఎందుకంటే పాత బాధలతో కాదు, కొత్త ఆశతో నింపాలని. ఇప్పుడున్న ఈ చీకటి నీ కథ చివరి పేజీ కాదు. దేవుడు ఇంకా నీ కథ రాస్తూనే ఉన్నాడు.